రాష్ట్రంలోని మరిన్ని వార్తలు క్లుప్తంగా సంక్షిప్తంగా. ఎల్నినో ప్రభావంతో విజయనగరం జిల్లాలో 37.22% లోటు వర్షపాతం నమోదైందని వ్యవసాయ శాఖ వెల్లడించింది. రైతులు వరికి బదులుగా రాగి, అలసంద వంటి ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచించారు. రైతులకు ఆర్థిక భద్రత కల్పించే ఫసల్ బీమా పథకంలో వరి, మొక్కజొన్న పంటల నమోదుకు ఈ నెలాఖరు వరకే గడువు ఉందని తెలిపారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణను కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర పాల్గొన్నారు. అష్టబంధన మహాసంప్రోక్షణలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో శ్రీ జిహ్వేశ్వర స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ హటకేశ్వర స్వామి ఆలయం నుంచి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య జిహ్వేశ్వర స్వామి ఊరేగింపు జరిగింది. జిహ్వేశ్వర స్వామి చిత్రపటాన్ని వెండి రథంలో అలంకరించి పట్టణ ప్రధాన వీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగించారు. గుంటూరు జిల్లా తెనాలిలో పాన్ బ్రోకర్ వ్యాపారాన్ని బెదిరించి 6,80,000 వసూలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గంగానమ్మపేట జైన్ టెంపుల్ రోడ్డులోని పాన్ బ్రోకర్ వ్యాపారి రవికుమార్ వద్ద రత్నబాబు అనే వ్యక్తి పలుమార్లు బంగారం, వెండి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని చెల్లింపులు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రవికుమార్ పరిచయాన్ని ఆసరా చేసుకుని అప్పు తీసుకుని ఇవ్వకుండా రవిబాబు బెదిరింపులకు దిగుతున్నట్లు చెప్పారు. బాధితుడి ఫిర్యాదుతో నిందితుడిని అరెస్టు చేశామన్నారు. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చిర్రయాణంలో క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతో కొందరిని గ్రామస్తులు పోలీసులకు అప్పగించారు. రాత్రివేళ సముద్ర తీరంలో దట్టమైన పొదల మధ్య కొందరు అనుమానాస్పదంగా సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. కొందరు పరారు కాగా దొరికిన వారిని పోలీసులకు అప్పగించామన్నారు. కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో భర్తను భార్య రుబ్బురోలుతో కొట్టి హత్య చేసింది. భార్య ఉమాదేవిపై అనుమానంతో ఎల్లారావు తరచూ వేధిస్తున్నట్లు విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. మొదటి భార్య 15 ఏళ్ల కిందట చనిపోవడంతో ఎల్లారావు ఉమాదేవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు చెప్పారు. నిన్న మద్యం సేవించి ఘర్షణకు దిగిన ఎల్లారావును భార్య ఉమాదేవి రుబ్బురోలుతో కొట్టి చంపినట్లు తెలిపారు. పార్వతీపురం జిల్లా సాలూరులో పాఠశాల రక్షణ గోడ కూలి చనిపోయిన విద్యార్థి అరుణ్ తేజ కుటుంబానికి మంత్రి సంధ్యారాణి 5 లక్షల నష్టపరిహారం చెల్లించారు. అరుణ్ తేజ ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులను పరామర్శించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి సంధ్యారాణి భరోసా ఇచ్చారు.